జూబ్లీహిల్స్ లో స్పీడ్ పెంచేందుకు కార్ పార్టీ వ్యూహ రచన చేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఉప ఎన్నికల్లో సిట్టింగ్ సీటుని కాపాడుకోవాలనే సంకల్పంతో పార్టీ నేతలకు అధినేత దిశానిర్దేశం చేస్తున్నారట. గ్రేటర్ కార్పొరేటర్లు ఎమ్మెల్యేలతో కూడా వేరువేరుగా భేటీలు నిర్వహిస్తూ వారిని సన్నద్ధం చేస్తున్నారట. పార్టీ ఎక్కడెక్కడ వీక్ గా ఉందో అక్కడ పరిస్థితులను చక్కదిద్దేలా అడుగులు కూడా వేస్తున్నారట ఆ నేతలు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై బీఆర్ఎస్ పార్టీ సర్వశక్తులు ఒడ్డేందుకు సిద్ధమవుతోందట. పార్టీ పూర్తి నాయకత్వంను నియోజకవర్గంపై మోహరించేందుకు ప్రణాళికలు రూపొందిస్తోందట. నియోజకవర్గంలోని ప్రతి ఓటర్ను కలిసేందుకు సన్నద్ధమవుతున్నారట. ఇప్పటికే ప్రచారాన్ని పార్టీ ముమ్మరం చేసిందట. ఇంటింటికి తిరిగి కాంగ్రెస్ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయలేదని, కరపత్రాలు పంపిణీ చేసి ప్రభుత్వ వైఫల్యాలను వివరించేందుకు ప్లాన్ చేశారట. ఎన్నికల స్కెడ్యూల్ను సైతం ఈసీ ప్రకటించడం అందరికంటే ముందు మాగంటి సునీతను అభ్యర్థిగా ప్రకటించిన గులాబీ పార్టీ సైతం దూకుడు పెంచింది. మాజీ మంత్రులు, డివిజన్ ఇన్ఛార్జీలు సైతం ప్రచారం ముమ్మరం చేశారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని అన్ని డివిజన్లలోని ప్రజల వద్దకు వెళ్లాలని, ప్రతి గడపకు వెళ్లి కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను వివరించాలని ఇప్పటికే నేతలకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. పార్టీ మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులతో పాటు స్థానిక కార్పొరేటర్లతో విస్తృత ప్రచారం చేసేలా వ్యూహరచన చేశారట. ఇంకా ప్రచారాన్ని ముమ్మరం చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. రోడ్ షోలు, ర్యాలీలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారట. రాజకీయ వ్యూహంలో భాగంగానే భారీ జన సమీకరణతో ప్రోగ్రాంలు నిర్వహిస్తే ప్రజల్లోనూ గెలుస్తారనే ప్రచారం జరుగుతుందని, అలాంటి కార్యక్రమాలు నిర్వహించి విజయవంతం చేసి విజయం సాధించవచ్చని భావిస్తున్నట్లు తెలిసింది. అందుకోసం ఏ డివిజన్లలో ఏ రోజు ర్యాలీలు, రోడ్ షోలు నిర్వహించాలనే దానిపై తేదీలపై కసరత్తు చేస్తున్నారు. ఎన్నికలు ముగిసే వరకు నేతలంతా నియోజకవర్గంలో ప్రచారం చేసేలా బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం. నామినేషన్లు ఈ నెల 13 నుంచి ప్రారంభమవుతుండడం నామినేషన్ వేసే రోజు సైతం భారీ ర్యాలీతో వెళ్లివేయాలని భావిస్తున్నట్లు తెలిసింది. జూబ్లీహిల్స్ లో దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ చేసిన అభివృద్ధి, ఆయనపై ప్రజల్లో ఉన్న సానుభూతి, గత బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి కలిసి వస్తుందని పార్టీ అధిష్టానం ఆశలు పెట్టుకుంది. అయితే టికెట్ ఆశించిన నేతలు ప్రచారంలో పాల్గొనకపోవటం, ఆశించిన స్థాయిలో ఇంకొందరు నేతలు కలిసి రాకపోవటం బీఆర్ఎస్ కు కొంత గడ్డు పరిస్థితి నెలకొందనే చర్చ నడుస్తోందట. అయితే వారిని ఎలా సమన్వయం చేస్తారు, ప్రచారంలో ఎలా ముందుకు పోతారనేది హాట్ టాపిక్ గా మారింది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని ఎలా ఎదుర్కొని సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకుంటారనేది ఇప్పుడు సవాల్గా మారింది. నియోజకవర్గంలో డివిజన్లలో నేతల మధ్య సమన్వయ లోపాలు బయటపడటంతోనూ పార్టీలో చర్చ జరుగుతోందట. ఇప్పటికే డివిజన్ల వారీగా సర్వేలు చేసిన పార్టీకి గ్రాఫ్ తగ్గిందనే రిపోర్ట్స్ వచ్చాయని టాక్. వీటిని సరిచేసేందుకు ఎప్పటికప్పుడు పార్టీ ముఖ్య నేతలు వ్యూహరచన చేస్తున్నారట. గ్రేటర్ హైదరాబాద్ లో పట్టు నిలుపుకునేందుకు బీఆర్ఎస్ పట్టుదలతో ఉంది. అందులో భాగంగానే జూబ్లీహిల్స్ లో గెలిచేందుకు గ్రేటర్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తున్నారట. నేతలతో సమావేశమవుతూ ప్రచారంలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చిస్తున్నారట. పార్టీ పరంగా ప్రజలకు ఏ హామీలు ఇవ్వాలనే దానిపైన కసరత్తు చేస్తున్నారట. నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీకి పట్టుండడంతో మళ్లీ విజయం సాధించాలని, ప్రచారం ముమ్మరం చేయాలని, కులాల వారీగా నేతలతో భేటీ కావాలని సూచించబోతున్నట్లు సమాచారం.